నమస్తే. నేను మీ అశ్విని కుమార్. రాజకీయాలు, ఎన్నికలతో పాటు సినిమాల గురించి కూడా మాట్లాడాలి. అందులో కొన్ని ముఖ్యమైన సినిమాలను అస్సలు వదిలిపెట్టకూడదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అన్ని ఫ్యాక్ట్స్ ఉన్న సినిమాలు విడుదలవుతున్నాయి. యూరి సర్జికల్ స్ట్రైక్, ఆర్టికల్ 370, కాశ్మీర్ ఫైల్స్, ఇలాంటివన్నీ కూడా గతంలో ఏం జరిగినాయి ప్రజలకి. ఇదివరకు అంత సోషల్ మీడియా లేదు, అట్లాగే కాంగ్రెస్ రూలింగ్లో నిజాలు బయటకు వచ్చేవి కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే మీడియాలో ఏ వార్తలు రావాలి, ఏం చదవాలి అనేది కూడా డైరెక్ట్ చేశారంటే ఆశ్చర్యం వేస్తుంది కాంగ్రెస్ రూలింగ్ సమయంలో. ప్రస్తుతం ధురంధర్ ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడు చాలామంది విదేశీ శక్తులు కానీ లేకపోతే భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఆ సినిమాని ఫ్లాప్ చేయడానికి నెగిటివ్ క్యాంపెయిన్ చేసే సమయానికే దేశంలో మొత్తం ప్రజలందరి మనసులోకి వెళ్ళిపోయింది, బాగా హత్తుకుంది. ఎక్కడ వాళ్ళు క్యాంపెయిన్ సక్సెస్ కాలేదు. రెడీగా ఉన్నారు, ద్వితీయ భాగం వచ్చినప్పుడు క్యాంపెయిన్ మొదలు పెట్టాలి, ఎట్లాగైనా సరే ధురంధర్ 2 ఫ్లాప్ చేయాలి. ఆ రకంగానే వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారు. నెగిటివ్ క్యాంపెయిన్, విదేశీ శక్తులు, ఎక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్గా సినిమా గురించి పోస్టులు పెట్టడం, భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, లెఫ్టిస్ట్ నాయకులు, లీడర్సు, క్యాడరు వీళ్ళందరూ కూడా సినిమా అంత ప్రొపగాండా ఫిలిం అంటూ కూడా క్యాంపెయిన్ చేయటం. నిజంగా నేను ఈ సినిమా మీద ఒక 3-4 వీడియోలు చేస్తాను. ఇది మొట్టమొదటి వీడియో. చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ధురంధర్ సినిమా మీద పార్ట్ 2 ముఖ్యంగా. మొత్తం క్యాంపెయిన్ ఎట్లా తీసుకొస్తున్నారంటే, సినిమాలో పాకిస్తాన్కి యాంటీగా ఉంది సినిమా అంతా. పాకిస్తాన్లో ముస్లింల మీద ఉంది. భారతదేశంలో ముస్లింల మనోభావాలను ఎక్కడా దెబ్బతీయలేదు. ముస్లిమ్స్ ఎవరు హర్ట్ అయ్యే సన్నివేశాలు కానీ డైలాగ్స్ కానీ ఎక్కడా లేవు. భారతదేశానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం బాధ ఎక్కువైపోయింది. ప్రొపగాండా ఫిలిము అని చెప్తున్నారు. గతంలో బాలీవుడ్ ఎలా ఉండేది, ప్రస్తుతం ఈ సినిమాలో ఏం చూపించారు. సో ఇది పార్ట్ 1 వీడియో కాబట్టి, ఫస్ట్ వీడియో కాబట్టి, ధురంధర్లో మనం చూస్తే చాలా క్లియర్గా ధురంధర్ 2లో ఫిలింలో ఏం చూపించారు యాక్చువల్గా అంటే, పాకిస్తాను ఐఎస్ఐ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నది, దావూద్ ఇబ్రహీం కనెక్షన్స్ పాకిస్తాన్ ఐఎస్ఐతో ఉన్నాయన్నది, పాకిస్తాన్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో ఇంటర్ఫియర్ అయిందన్నది, డిమానిటైజేషన్ వలన ఎంత ఉపయోగం, ఏం జరిగింది, ఎలక్షన్స్ తర్వాత 2019లో ఎంత ఫెయిర్గా జరిగినాయి, ఆ 2019లో ఎన్నికల్లో మోడీ మళ్ళీ గెలిచినందుకు రామ్ మందిర్ కానీ 370 ఇలాంటివన్నీ కూడా జరగటం, వీటి గురించి ఆ ఫెయిర్ ఎలక్షన్స్ వలన పంజాబ్లో డ్రగ్స్ ప్రాబ్లం ఉన్నాయన్నది, అట్లాగే ఆ డ్రగ్స్ అన్నీ కూడా మావోయిస్టులు స్పాన్సర్షిప్ అని, ఇవన్నీ కూడా చూపించారు ఆ సినిమాలో. సో ఇది ప్రొపగాండా ఫిలిం అవుతుందా అన్నది నెగిటివ్ క్యాంపెయిన్ వాళ్ళు చేస్తున్న వాళ్ళు చెప్పాలి. అంతేకాకుండా ఐఎస్ఐ పాకిస్తాన్ భారతదేశంలో బ్లాస్టుల గురించి చూపించారు. ఢిల్లీ సీరియల్ బ్లాస్టులు 2005, అయోధ్య అటాక్ 2005, వారణాసి బాంబింగ్స్ 2006, ముంబై ట్రైన్ బ్లాస్టులు 2006, మలెగావ్ బ్లాస్టులు 2006, సంజౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్టులు 2007, మక్కా మసీద్ బ్లాస్ట్ 2007, అజ్మర్ దర్గా బ్లాస్ట్ 2007, హైదరాబాద్కి సంబంధించి లుంబిని గోకుల్ చాట్ బ్లాస్టులు 2007, జైపూర్ సీరియల్ బ్లాస్టులు 2008, బెంగళూరు సీరియల్ బ్లాస్టులు 2008, అహ్మదాబాదు సీరియల్ బ్లాస్టులు 2008, ఇట్లా 2013 పాట్నాలో ఈ ర్యాలీ బ్లాస్టులు జరిగేంత వరకు కూడా 2005 నుంచి 13 8 సంవత్సరాల్లో భారతదేశంలో జరిగిన బ్లాస్టులు, టెర్రరిస్ట్ అటాక్స్, దానికి పాకిస్తాను ఐఎస్ఐ అట్లా భారతదేశం వాళ్ళతో కలిసి చేశారన్నది కూడా చూపించారు. మరి ఇదంతా కూడా ప్రొపగాండా అవుతుందా అన్నది నెగిటివ్ క్యాంపెయిన్ వాళ్ళు చేస్తున్న వాళ్ళందరూ కూడా చెప్పాలి. చాలా కీలకమైన సన్నివేశాలు ఉంటాయి సినిమాలో, అన్నీ చెప్పకూడదు, అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా కాబట్టి సన్నివేశాలు లీక్ చేయట్లేదు. దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు, ఒక ఛాయ్వాలా భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, మాలో వణుకు పుట్టింది, భయం పుట్టింది అని భారతదేశాన్ని కాంగ్రెస్ టైంలో గడగడలాడించిన దావూద్ ఇబ్రహీం స్టేట్మెంటు, దాన్ని బట్టి అర్థమవుతుంది 2014 తర్వాత భారతదేశంలో ఎలా మార్పు వచ్చింది, టెర్రరిస్ట్ అటాక్స్ ఎలా తగ్గినాయి,
ఇవన్నీ బ్లాస్ట్లు ఎలా తగ్గినాయి ఇవన్నీ కూడా. ఇంకా చాలా మాట్లాడుతున్నారు ఫోబియాల గురించి. బాలీవుడ్కి చెందిన కొంతమంది యాక్టర్సు ఇదంతా కూడా ఇస్లామోఫోబియా తీసుకొచ్చేస్తున్నారు, భారతదేశంలో హిందువుల్ని ముస్లింల్ని విడగొట్టేస్తున్నారు, ఇదంతా అంటే కూడా ప్రచారం మొదలుపెట్టారు. ఒక్కసారి బాలీవుడ్ గతంలో మనం చూస్తే బాలీవుడ్లో ఎప్పుడు కూడా తీసిన సినిమాల ఆ సమయంలో ఇండియాకి చెందిన వ్యక్తి హీరో పాకిస్తాన్కి వెళ్ళి హీరోయిన్ని ప్రేమించడం, లేకపోతే పాకిస్తాన్కి చెందిన వ్యక్తి భారతదేశానికి వచ్చి ప్రేమించటం, ఈ రకమైనవి అన్నీ మిత్స్, ఫ్యాక్ట్స్ ఎక్కడా ఉండేవి కాదు. లేదంటే ఒక హిందూకి సంబంధించిన పిల్ల మస్జిద్కి వెళ్ళి మొక్కటం, ఇలాంటివన్నీ కూడా సన్నివేశాలు ఉండేవి. కానీ హిందూ ఫోబియా మీద ఎట్లా బాలీవుడ్లో అటాక్ ఉండేది, ఒక 10 ఎగ్జాంపుల్స్ చాలు. ఫైర్ అని ఒక సినిమా వచ్చింది. ఆ ఫైర్ సినిమాలో నావల్లో పేర్లు బేగం జాన్ రబ్బాన్ ఉండేది, కానీ ఆ సినిమాలో ఆ పేర్లు తీసేసి రాధా సీత కింద పెట్టారు, హిందూ దేవతల పేర్లు పెట్టారు ఫైర్ అనే సినిమాలో. అట్లాగే షెర్ని అని వచ్చింది. రియల్ లైఫ్లో శారీ వేసుకునే ఫారెస్ట్ ఆఫీసరు కేఎం అపర్ణ, పోచర్ వచ్చి అస్గర్ అలీ, కానీ షెర్నీలో ఫారెస్ట్ ఆఫీసర్ పేరు విద్యా విన్సెంట్ అవుతుంది. విలన్ని అస్గర్ అలీ అయితే రంజన్ రాజహాన్ అంటూ హిందువుల పేర్ల కింద చూపిస్తారు. ఇంకా మర్చిపోకూడదు పీకే సినిమా గురించి. అందులో లార్డ్ శివాని డిస్ట్రాయర్ కింద చూపిస్తారు. చక్దే గురించి కూడా షారుఖ్ ఖాన్ నటించిన సినిమా చక్దే హాకీకి సంబంధించింది. కోచు నిజమైన పేరు రంజన్ నేగి అయితే చక్దే ఇండియాలో ముస్లిం కబీర్ ఖాన్ కింద చూపిస్తారు ఆ సినిమాలో. ఎందుకంటే కోచ్ అక్కడ చాలా మంచి చేస్తాడు, మంచి చేసిన వ్యక్తి కింద ఆ ముస్లిం కబీర్ ఖాన్ పేరు పెట్టారు చక్దేలో. అసలు పేరు రంజన్ నేగి. అమితాబ్ బచ్చన్ నటించిన దేవర్ సినిమా ఉంటుంది. హీరో దేవాలయంలోకి వెళ్ళి నేను దేవుళ్ళని నమ్మను, హిందూ దేవాలయంలోకి వెళ్ళి దేవుడిని నమ్మనని చెప్తాడు, కానీ షోల్డర్ భుజానికి ఆయన 786 ఇస్లామిక్ సింబల్ వేసుకొని చెప్తాడు ఆ డైలాగు. రామ్ తేరీ గంగా మేలి పండిట్ ఓం నమ శివాయ అంటాడు హీరోయిన్ని మోలెస్ట్ చేశాక. ఇవన్నీ కూడా హిందూ ఫోబియా అని చెప్పచ్చు. అట్లాగే మదర్ ఇండియా విలన్ షుకీలాల్ దేవీమాతకి ప్రే చేస్తాడు హీరోయిన్ని మోలెస్ట్ చేసే ముందు. సల్మాన్ ఖాన్ సినిమా రెడీలో సల్మాన్ ఖాన్ షికా కట్ చేస్తాడు హిందూది. తర్వాత చెప్తాడు బాల్హీ కాతే జా రహే హై కత్నా నహీ కియా జా రహా హై అని. అక్కడ వాళ్ళని హిందువులకు సంబంధించిన వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ దబాంగ్లో చేడీ సింగ్ లార్డ్ హనుమాన్ని ప్రే చేస్తుంది ఎప్పుడు చిలుబుల్ పాండే వాళ్ళందరినీ చంపే ముందు. ఇట్లా రకరకాలుగా బాలీవుడ్లో హిందూ ఫోబియా మీద ఇట్లా తీసుకొచ్చి నెగిటివ్గా ఇన్ని సంవత్సరాలు నడిచింది. ప్రస్తుతం వాళ్ళ ఆటలు నడవట్లేదు. వీళ్ళంతా కూడా ఎప్పుడైతే ఫ్యాక్ట్స్ని తీసుకొని వస్తున్నారో, నేను చెప్పినట్టుగా ఆర్టికల్ 370, కాశ్మీర్ ఫైల్స్, యూరి సర్జికల్ స్ట్రైకు, బెంగాలీ ఫైల్స్, ఇవన్నీ కూడా ఉన్న ఫ్యాక్ట్స్ చూపించడం మొదలుపెట్టారో భారతదేశంలో పూర్తిగా ఎప్పటిదాకా భారతదేశపు యాంటీ నేషనల్స్గా మారి ఉన్న వాళ్ళందరూ కూడా పెదం విప్పటం మొదలుపెట్టారు. భయం మొదలైంది. వీళ్ళు పూర్తిగా విదేశీ శక్తులు, ముఖ్యంగా పాకిస్తాను, వీళ్ళని విమర్శించి అక్కడ ఉన్న టెర్రరిస్టుల్ని భారతదేశానికి చెందిన రా ఏజెంట్లు చంపితే వీళ్ళకు వచ్చిన బాధ ఏంటో అర్థం కాలేదు. ఫ్యాక్ట్స్ని చూపించారు. ధురంధర్ 2 ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. నేను మళ్ళీ దీని మీద కంటిన్యూషన్గా ఇంకొక వీడియో మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ.